హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చూడండి, మనం ఎక్సెల్లో డీసమ్ ఫార్ములా గురించి తెలుసుకుందామండి, ఒక రియల్ టైమ్ సినారియో తోటి. చూడండి, ఇక్కడ మనకు ఒక సేల్స్ డేటా ఉందండి. ఇక్కడ కండిషన్ వచ్చేసి మనకు ప్రోడక్ట్ వచ్చేసి ల్యాప్టాప్, లొకేషన్ వచ్చేసి చెన్నై. దీనికి సంబంధించినటువంటి టోటల్ సేల్ ఫిగర్ అవుట్ చేయాలి. చూడండి, నేను ఫార్ములా అప్లై చేస్తున్నాను. చూడండి, చాలా సింపుల్ ఫార్ములా ఉంటుందండి. ఇది డేటాబేస్ ఫార్ములా. చూడండి, డీసమ్. చూడండి, సింటాక్స్ వచ్చేసి చూడండి, డేటాబేస్ వచ్చేసి మీరు ఈ డేటాబేస్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటారు. కామా ఫీల్డ్ మనకు టోటల్ సేల్ కదండి, టోటల్ సేల్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి. కామా క్రైటీరియా వచ్చేసి చూడండి, మనకి ఈ మొత్తం తీసుకోండి, ప్రోడక్ట్ ల్యాప్టాప్, లొకేషన్ చెన్నై. ఇక్కడ వరకు తీసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసేయండి. మీకు టోటల్ సేల్ వస్తుంది, ప్రోడక్ట్ ల్యాప్టాప్, లొకేషన్ చెన్నైకి సంబంధించి. చూడండి, మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. ప్రోడక్ట్ వచ్చేసి లొకేషన్ చెన్నై కదండి, లొకేషన్ చెన్నై, ప్రోడక్ట్ వచ్చేసి ల్యాప్టాప్. చూడండి, 88,000. చూడండి, 88,000. ఇక్కడ మీరు ఏదైనా మార్చుకోండి. చూడండి, ట్యాబ్లెట్ వచ్చేసి చూడండి, ట్యాబ్లెట్ చెన్నైలో 31,000. ఇక్కడ ప్రోడక్ట్ చేంజ్ చేస్తాను అనుకోండి, ట్యాబ్లెట్ చూడండి 31,000. ఇక్కడ లొకేషన్ చేంజ్ చేస్తున్నా చూడండి, బెంగళూరులో ట్యాబ్లెట్ లేదండి. ల్యాప్టాప్ వచ్చేసి 78,000. చూడండి, ల్యాప్టాప్ బెంగళూరు. ఇక్కడ లొకేషన్ చేంజ్ చేద్దాం. ఇక్కడ ల్యాప్టాప్ వచ్చేసి చూడండి, ల్యాప్టాప్ బెంగళూరు. చూడండి, 78,000. సో ఈ విధంగా మనం డీసమ్ ఫార్ములా ద్వారా ఈజీగా మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చండి. సో హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ ట్రిక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. బై బై.